అక్కడి నుంచి ఇక్కడ వరకు మన రోడ్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జామియా మసీదు ఆస్తుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పార్థసారథి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ సయ్యద్ సోహెల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జామియా మసీదుకు చెందిన వందల కోట్ల విలువైన ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు వెలికి తీయడానికి పూర్తిస్థాయి పారదర్శక విచారణ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. టీడీపీ నేత సౌదే రౌఫ్ కోర్టులో కేసు వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ అంశంపై చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. కోర్టు విచారణ వేగవంతం చేయించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. షాహీ జామియా మస్జిద్ సుమారుగా 400 సంవత్సరాల పైబడిన చరిత్ర కలిగినటువంటి మసీదు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి మసీదు ఆదోనిలో ఉండడం ఆదోని వాసులకందరికీ, కర్నూలు జిల్లా వాసులకందరికీ కూడా గర్వకారణం. దానికి బళ్ళారి జిల్లాలో నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో రకాల ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడింది. ఈరోజు కూడా అది ఎంతోమంది ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి, ఎంతోమంది ప్రతిష్టాత్మకంగా దాన్ని పర్యటించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న విషయాల్ని నేను ప్రజలకు వివరించే ప్రయత్నం కూడా చేస్తాను. ఊర్లో పెద్ద మనుషుల ఆలోచన విధానం తీసుకొని వక్ఫ్ బోర్డు CEO గారు, చైర్మన్ గారు, వారికి అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటుగా నా సహచర ముస్లిం మైనారిటీలకు సంబంధించిన శాసనసభ్యుల్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకొని రాబోయే రోజుల్లో ఈ మసీదుని ఎలా అభివృద్ధి చేయాలా, దీన్ని అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా ఎలా చేయాలా అన్న విషయాన్ని కూడా నేను